గత 18 రోజుల నుంచి కూడా ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి ఎక్కడా కూడా పొంతం లేకుండా ఉంది. ఒక పక్క మేము అన్ని చిల్లరగా అంతా కూడా సప్లై చేస్తున్నాము బ్యాంకులకు అంటున్నారు. బ్యాంకులకు వెళ్ళినా ఏటీఎంలకు వెళ్ళినా కూడా డబ్బులు లేవని చెప్పేసి మరి బ్యాంకులు బోర్డులు పెట్టే పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు చూస్తాం, కానీ ఈరోజు బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డు చూసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దీని మూలంగా వ్యవసాయ రంగం, మరి అనార్గనైజ్డ్ సెక్టర్, అసంఘటిత కార్మిక రంగం, వీళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా కుదేలైపోయిందని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. దానికి నిరసనగా అంతేకాకుండా రాబోయే 50 రోజులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్పేది ఏమిటంటే రాబోయే 6 నెలల్లో ఈ సమస్య తీరే అవకాశం లేదని అంటున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో అని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఇది బీజేపీ అహంకారానికి, తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేసిన వాదన తప్పితే మేమందరం కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట చెప్పింది నల్లధనాన్ని అరికట్టడానికి, దొంగ నోట్లను అరికట్టడానికి, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీవ్రవాదుల ఆర్థిక లావాదేవీలను అరికట్టడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. కానీ దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కోవడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమైంది. ముందస్తు ఆలోచన లేకుండా, ముందస్తు వ్యూహరచన లేకుండా, సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోకుండా ఈ చర్య తీసుకున్నారు. దాని మూలంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి నిరసనగా మేము ఈ కార్యక్రమం ప్రజా ఆందోళనలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో చాలా చోట్ల కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం, నాయకుల్ని కూడా అరెస్ట్ చేయటం ఏ రకంగా జరుగుతుంది? ప్రజా ఆందోళన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏ రకంగా కనిపిస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ప్రజా వ్యతిరేకంగానే పరిపాలన చేస్తూ ఉంది, తమ యంత్రాంగాన్ని వినియోగిస్తూ ఉంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఎక్కడ కూడా పేపర్లు, టీవీలో ప్రత్యేక హోదా కోసం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారనే భావన రాకోకుండా ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని రంగాల ప్రజలు, గొప్పవాడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర, మరీ పేదవాళ్ళు, కార్మికులు, రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా దాన్ని ఏమీ సమస్య లేదు, ఫీల్ గుడ్ అనే విధంగా ప్రచారం చేయడం కోసం ఇటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు. మేమేమన్నా దౌర్జన్యం చేస్తున్నామా? మేము స్వచ్ఛందంగా కట్టేమని చెప్పేసి మేము చిరు వ్యాపారం కోరుతున్నాం. ఎందుకు ఇంతమంది పోలీసులు వినియోగించాలి? ఇదంతా కూడా అంటే పోలీసు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు ఉంది తప్పితే ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతున్నట్లేదు. దీన్ని ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అని చెప్పేసి. ఆసిఫ్ గారు చెప్పండి, ప్రజలు ఏ రకంగా ముందుకొచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ఈ రోజున ప్రజా ఆందోళన చూసైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వ్యాపారస్తులు అందరూ 18 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే బ్యాంకుల చుట్టూ తిరిగి సామాన్య ప్రజలు మేము దాచుకున్న డబ్బు మేము డ్రా చేసుకోవడానికి మాకు లేనిపోయిన ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ప్రజలు పొద్దు నుంచి సాయంత్రం దాకా పనులు మానుకొని వాళ్ళు కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళు బ్యాంకుల దగ్గరే పడిగాపులు కాసుకొని వాళ్ళు ఇచ్చే 2000 కోసం మనం కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బును మేము డ్రా చేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ముందు చూపు లేకుండా తగినంత చిల్లర కూడా పెట్టుకోకుండా ఈ చర్య తీసుకోవడం ఎంతవరకు సబబని చెప్పేసి ప్రజలు అందరినీ నిలదీస్తున్నారు. మోడీ గారు ప్రభుత్వం ఉండవారికి లబ్ధి చేయటమే, లేని వారు ఎప్పటికే కష్టాలు తప్పదు. లేని వారు ఎటు తిరిగి రోడ్డు మీదే పడ్డారు, ఇంకా ఎక్కువ పడ్డారు, ఇంతవరకన్నా ఎక్కువ పడ్డారు. మోడీ గారు చేసిన ఒరిగేది ఏమీ లేదు. పేద ప్రజల పొట్టలు ఇంతవరకే కొట్టారు, ఇంకా కొట్టారు, కొడతానికే పెట్టారు ఈ పథకం అనేది. ఉండవాడు అందరూ మార్చేసుకున్నారు, ముంగలే మార్చుకున్నారు నల్లధనాన్ని. లేనివాడు పొట్ట తిప్పలకు తెచ్చుకుని బతికే వాడికే పెట్టాడు ఈ తిప్పలు. వాళ్ళే రోడ్లు వెంబడి ఉన్నారు, వాళ్ళే బ్యాంకులు వెంబడి తిరుగుతున్నారు. ఉండవాళ్ళు ఎక్కడ బ్యాంకుల చుట్టూ లేరండి. వాళ్ళు మార్చుకునే తీరు వాళ్ళు మార్చుకుంటున్నారు నల్లధనాన్ని. లేని వాడికే కష్టాలు. ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది మోడీకి రాబోయే ప్రభుత్వంలో, రాబోయే టైంలో తగ్గ బుద్ధి చెప్తారు. ఈరోజు నోట్ల కష్టాలు మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను మోదీ గారిని, ఒక మనిషికి ఆపరేషన్ చేయాలన్నా సరే ప్రత్యామ్నాయంగా బ్లడ్ని ఆయనకు కావాల్సిన సౌకర్యాలు పక్కన ఏర్పాటు చేసిన తర్వాత ఆ మనిషికి ఆపరేషన్ చేస్తారు. ఈరోజు ఈ నోట్ల రద్దు అనే పెద్ద ఆపరేషన్లో ఎలాంటి కూడా ప్రత్యామ్నాయం చూపకుండా నోట్లను రద్దు చేయటం వల్ల సన్నకారు రైతు వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పిల్లలకి పాల డబ్బాలు కొనాలన్నా సరే, మరి పిల్లవాడికి వైద్యం చేయించాలన్నా సరే ఆ తల్లి పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ నోట్ల రద్దుని ఒకసారి మళ్ళీ
మనుషులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 500 నోట్లు 100 నోట్లు కూడా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ